సైదాపురంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాష్ట్ర గిరిజన సంఘం అధ్యక్షులు కె పెంచలయ్య ఆధ్వర్యంలో గిరిజన నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పెంచలయ్య మాట్లాడుతూ కమ్మవారిపల్లి సమీపంలోని గద్దెలతిప్ప వద్ద ఉన్న భూమిని గత 15 ఏళ్ల నుండి గిరిజనులు సాగు చేసుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఆ భూములు ప్రభుత్వ భూములని నోటీసులు ఇచ్చి వేధింపులకు గురి చేసిన తహసీల్దార్, వీఆర్ఓలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్, వీఆర్ఓల వేధింపులకు తట్టుకోలేక ఏటగిరి శివయ్య అనే గిరిజనుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. గిరిజనులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టిన వాళ్లపై శాఖపరమైన చర్యలు చేపట్టి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, మండల గిరిజన సంఘం నాయకులు, గ్రామ గిరిజనులు పాల్గొన్నారు. అని చెప్పి నువ్వు తీపించుకోవాలా, మమ్మల్ని అందరూ పల్లికి పంపించేసి సరే చూపిస్తారా? నువ్వు లేకపో నువ్వు నోటీస్ ఇస్తే మేము హైకోర్టుకి పోతాం. పొలంలో దిగుతుందని చెప్పారంటే ఈ 15 ఏళ్ళకి చేంజ్ చేస్తాను. నువ్వు అక్రమ కేసులు పెట్టిన ఎంఆర్ఓను వెంటనే వర్ధిల్లాలి జనాల ఐక్యత, వర్ధిల్లాలి జనాల ఐక్యత, వర్ధిల్లాలి. సస్పెండ్ చేయాలి ఎంఆర్ఓని వెంటనే.